ఇంకా చర్చలు నిజంగా సాహిత్య రంగం పైన ఉండేటువంటి అనేక చర్చలు కొనసాగుతాయి ఇదే వేదిక మీద. వాటిని కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఇప్పుడు మన పెద్దలు నిఖిలేశ్వర్ గారు సాహిత్య రంగంలో చాలా చాలా పెద్దలు, వారు వచ్చి ఉన్నారు. అట్లాగే ఎన్బిటి మధ్యపాక మోహన్ అన్న వచ్చారు, వారికి స్వాగతం. ఇప్పుడు చాలామందికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సమయాన్ని కొద్దిగా కుదించుకొని ఉత్తమైనటువంటి సందేశాలు ఇవ్వాలని దయచేసి అన్నిదా భావించొద్దని అందరూ కోరుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం, సభకు సలాం, సభకు జైబీ. ఒక రాజనీతి తత్వవేత్త అంటాడు, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. ప్రజల్లో చైతన్యం కలగని రోజులు ప్రజాస్వామ్య వ్యవస్థకి అర్థం ఉండదు, దానికి ఆచరణలో యుగం ఉండదంట. ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను బ్రతికించాలనుకున్నప్పుడు అక్కడ గోడ మీద రాయబడ్డ అందమైన జీవితాన్ని, అద్భుతంగా రాశారు, అందమైన జీవితాన్ని ఆస్వాదించడానికి అవసరమైన సృజనాత్మక లోకాన్ని నిర్మించాలనుకున్నప్పుడు సాహిత్యం ఎల్లవేళలా బతికుండాలి, సాహిత్యం సమాజాన్ని సృష్టిస్తూనే ఉండాలి. ఆ నేపథ్యంలో తెలంగాణ సాహితీ వేదిక వైపు నుంచి పెద్దలు ఆనందాచార్య గారి నేతృత్వంలో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం అనేది గొప్ప అవకాశంగా, గొప్ప సందర్భంగా మేము భావిస్తాము. గౌరవనీయ మిత్రులు నందిని సిద్ధారెడ్డి గారు, అట్లాగే మన కాలపు చరిత్రలో నిలబడబోయే చరిత్ర నిలుపుతున్న ఎమ్మెల్సీ మిత్రులు గోరెడ్డి వెంకన్న గారు కానీ, అలాగే నరసింహారెడ్డి గారు కానీ, రమాదేవి గారు కానీ, భాస్కర్ గారు కానీ, యాకూబన్న కానీ, రఘు గారు కానీ, మా పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ, మన్ను ఐలయ్య సార్ గారు కానీ, అట్లాగే శివలింగ ప్రసాద్ గారు కానీ, తర్వాత ఎవరి రచనల వల్ల మేమైతే ప్రేరణ పొంది ఇక్కడ మాట్లాడే అవకాశం ఉందో అతి గొప్ప రచయితల ఎదురుగా మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ సాహితీ వేదికకు మద్దతు చెప్తున్నాను. తక్కువ సమయం తీసుకుంటాను, ఒక 2-3 కీలకమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశంలో అతి ప్రాచీనమైన భాషల్లో భారత రాజ్యాంగం కానీ సాహితీ అంశాలు కానీ 6 భాషలకి ప్రాచీన హోదా ఇచ్చాయి. ఆ 6 భాషల్లో తెలుగు భాష ఒకటి. ఆ తెలుగు భాష మొట్టమొదటిసారిగా దాని గుణమాలను ఆరంభించింది. ఆ భాషా వికాసం జరిగింది కూడా తెలంగాణలో విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అత్యంత ప్రాచీన కాలంలో, శాతవాహన కాలంలో గుణాలు రాసిన బృహత్కథ కూడా ప్రజా జీవితానికి సంబంధించిన కథలతో స్టార్ట్ అయింది. పంపకవి టైంలో ఆయన ఏదైతే విక్రమార్జున విజయం రాశాడో అది కూడా కాంటెంపరీ జీవితాన్ని మాత్రమే ప్రతిపాదించే ప్రయత్నం చేసింది. దాని తర్వాత కాలంలో అనేక భాషా పోకలు తీసుకున్న క్రమంలో ఈరోజు తెలంగాణ టైంలో ప్రధానంగా నిజాం కాలంలో నిరంకుశ వ్యవస్థ వ్యతిరేకంగా వచ్చిన ప్రజా సాహిత్యాన్ని కూడా భౌతిక ప్రపంచం రియాలిటీస్ నుంచే బయటకు వచ్చింది. దాని వారసత్వం కొనసాగుతుంది. నందిని సిద్ధారెడ్డి గారు అబ్జర్వ్ చేసిన చివరి దాని మీద నేను ఫోకస్ చేస్తాను, ఎందుకంటే సాహిత్యం అన్ని విషయాల మీద చాలా మంది మాట్లాడతారు, పెద్దలు కాబట్టి వాటిపై ఫోకస్ చేయను. ఎందుకంటే వారు ఏమన్నారంటే, ఈరోజు ఈ యువత ఎవరైతే ఉందో అది ఎందుకో శివమెత్తట్లేదు, గలమెత్తట్లేదు అంటున్నారు. కానీ నేను ఆ దృష్టిలో విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఈరోజు మనం ఏదైతే వారు చెప్పినట్టుగా వీడియోలో యుద్ధం జరుగుతుంది, అంగీకరిద్దాం. మీడియాలో కొన్ని మార్పులు వచ్చాయి, అంగీకరిద్దాం. కానీ మనం అనుకున్న మార్పుకు సంకేతంగా ఉన్న యువతి యువకుల సంఖ్య కూడా ఈరోజు మార్పును వ్యతిరేకిస్తున్న వాళ్ళకన్నా ఎక్కువగా పెరుగుతుంది. జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఆల్రెడీ ఏదైతే ప్రగతిశీల సాహిత్యాన్ని తీసుకొచ్చిన సాహితీవేత్తలకి ఇప్పుడు కొత్తగా ఏమవుతున్న వాళ్ళ మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ఫిల్ చేసే ప్రయత్నాలు తెలుగు సాహిత్యంలో జరగట్లేదు. ఇది నేను అబ్జర్వ్ చేసిన వాస్తవం. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఏదైతే రుగ్మతలతో కూడుకున్న వ్యవస్థను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకున్న వాళ్ళ
అదే సందర్భంలో ఈరోజు సాహిత్యం యొక్క రూపాన్ని మార్చుకోవాల్సిన విషయం మీద కూడా చర్చ జరగాలి. ఎందుకు జరగాలంటే ఈరోజు మనం మళ్ళీ చెప్తున్నాను సార్, నేను భౌతిక ప్రపంచంలో వస్తున్న మార్పులను పసిగట్టకుంటే రచయితగా నిలబడు కవిగా తన భాషను చెప్పే అవకాశం ఉండదు. ఈరోజు మనకు తెలియకుండానే టెక్నాలజీ సైన్స్లో వచ్చిన మార్పులు ఒక నూతన ప్రపంచానికి అవకాశం వచ్చాయి. ఆ నూతన ప్రపంచం ఏదైతుందో అది దృశ్య సినిమాలతో కూడుకున్న ప్రపంచం. అది అందులో మనం అనుకున్నట్టుగానే వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, అట్లాగే మనం అనుకున్నట్టుగానే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మనం ఎవరైతే ప్రగతిశీలవాదం అనుకున్నామో, ఏదైతే ప్రపంచ గతిని మార్చే దానికి మనమే ఛాంపియన్స్ అనుకున్నామో దాని మీద మనం పట్టు సాధించలేకపోయినాం. అది మన ఫెయిల్యూర్. అది ఏ వర్గాలైతే ప్రగతిశీల వాదానికి వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే సనాతనం లేదా పాత భావాలకు రిప్రజెంటేటివ్గా ఉండి ఆధిపత్య వర్గాల కొమ్ము దాస్తూ ఉన్నారో వాళ్ళు ఈ మీడియా మీద పట్టు సాధించారు. కాబట్టి దశాబ్ద కాలం నుంచి ఏమవుతుందంటే మన వాయిస్ ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరట్లేదు. ఎందుకు చేరట్లేదంటే మనం ఏ రంగాల ద్వారా, ఏ అంశాల ద్వారా ప్రజలకు చేరే అంశాలను వాటిలో మనం విఫలమైనా. ఇప్పటికైనా తెలంగాణ సాహితీ వేదిక ఇట్లాంటి గ్యాప్ గుర్తించి ఆ సరిచేసుకునే ప్రయత్నాన్ని చేయడం ద్వారా ఖచ్చితంగా మనం ఏ శిక్షణ మనం పోగలుగుతున్నట్టు ఆ శిక్షణలో పోవాలి. అందుకోసం 2-3 అంశాలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చిన్న విషయాలు, పెద్ద విషయాలు కాదు. మీరు చాలా కష్టపడి, సార్ నేను చెప్తున్న విషయాలు చాలా కీలకమైన కూర్చున్న వారు చాలా గొప్పవారు. మీరు ఒక మాట మాట్లాడితే, ఒక పాట పాడితే, ఒక సందేశం ఇస్తే లక్షలాది మంది ఇన్స్పిరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేంటంటే మీరు చాలా అద్భుతంగా పుస్తకం రాస్తారు. ఒక పుస్తకం రాయాలంటే ఎంత వేలం ఉంటుందో అనేక అకాడమిక్ పుస్తకాలు రాసి నాకు కూడా తెలుసు. ఆ పుస్తకం యొక్క సారాంశాన్ని చిన్న జిస్ట్గా మీరు వాట్సాప్ రూపంలో ప్రచారం చేయడంలో విఫలమవుతారు. పెద్ద పుస్తకం రాస్తారు, అద్భుతమైన పుస్తకం రాస్తారు. రాసి ఆ పుస్తకాన్ని మీరు బయట తీసుకొస్తారు. చదివే వాళ్ళ సంఖ్య తక్కువ, చదివి ఇన్స్పిరేషన్ చేసుకునే వాళ్ళ సంఖ్య తక్కువ. మీరు ఆ పుస్తకంలో ఉండే సారాంశాన్ని ఒక 4 పేరాగ్రాఫ్ 5 పేరాగ్రాఫ్ ప్రపంచం వదలండి. అది రీడర్స్ ఎక్కువ రీచ్ అవుతా ఉంటుంది. మీరు ఒక అద్భుతమైన పాట రాస్తారు. ఆ పాటలో ఒక చరణము, రెండో చరణాన్ని బయట సింపుల్గా వేసి దాన్ని గుర్తించి తీసుకురండి, షార్ట్ రూపం తీసుకురండి, ప్రజలు వింటారు. ఎందుకోసం అంటే ఈరోజు ప్రజలు ఇమీడియట్గా ఇన్స్పిరేషన్ కోరుకుంటున్నారు, ఇమీడియట్గా చైతన్యం కావాలని కోరుకుంటున్నారు, ఇమీడియట్గా వాళ్ళకి ఏదో దాని నుంచి పూర్తి కావాలని కోరుకుంటున్నారు. దాన్ని షార్ట్ ఫామ్ చేయండి. ఆసక్తి ఉన్నవాడు దాని లాంగ్ ఫామ్లో వెళ్తారు, ఆసక్తి లేనివాడు షార్ట్ ఫామ్ వెళ్తారు. ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, వాట్సాప్ రూపంలో రైటిస్టులు ఈరోజు వాళ్ళ సందేశాన్ని చిన్న రూపంలో, చిన్న పారాగ్రాఫ్ రూపంలో, చిన్న వాక్యాల రూపంలో, కొటేషన్స్ రూపంలో ఉంటే అది పెడతా ఉంది. మనం సుదీర్ఘమైన వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. రకరకాల అవకాశాలు ఉన్నా కూడా మనిషి యొక్క జీవితం రకరకాల పరంపరలోకి వెళ్తుంది. ఆ పరంపరలను ఏకం చేసే క్రమంలో ఈ సందేశం అనేది చక్కగా నీళ్ళ దగ్గరికి పోగొట్టుకున్నప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే క్రమంలో పోయినప్పుడు ఆస్వాదిస్తూ ఉంటాం. అందుకోసమే ఇప్పటి కూడా ధ్రువరాజ లాంటి వాళ్ళు అద్భుతమైన సందేశాన్ని ఇస్తే కోటాను మంది వాళ్ళను చూసే ప్రయత్నంలో ఎక్కడ వెనుకలేదు. ఇప్పటికీ ఇంగ్లీష్లో కానీ ఇతర భాషల్లో ప్రధానంగా మలయాళంలో కానీ తమిళ్లో తమిళ్ ఇష్యూస్గా నేను కొంత రీసెర్చ్ చేసుకుంటున్నాను. చిన్న సందేశాలు, ఐడియాలజీ పట్ల కమిట్మెంట్ పెడుతున్నాను. ఎందుకో తెలంగాణలో తెలుగు సాహిత్యంలో ఈ నూతన పరంపరని, అంటే అవర్ వాయిస్ అకార్డింగ్ టు ది రీడర్ చాయిస్, అవర్ రైటింగ్ అకార్డింగ్ టు ది రీడర్ చాయిస్, అవర్ పోయమ్ అకార్డింగ్ టు ది రీడర్ ఇంట్రెస్ట్ అనే కోణంలో ఇంకొంత జరగాలి. అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాను. తెలంగాణలో అద్భుతమైన కోణం, అద్భుతమైన రచయితలు, ఒక సృజనాత్మకత కూడుకున్న పరంపర ఉంది. కానీ అదే నేపథ్యంలో మనం ఈ మారుతున్న సమాజానికి అనుగుణంగా మన సాహిత్య రూపాలను మార్చకపోతే మనం ఖచ్చితంగా సమాజంలో వెనుకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఈరోజు తెలంగాణ సాహితీ వేదిక ఏదైతుందో ఆ దిశగా ఆలోచించాలని ఈరోజు మనకి మిత్రులు ఏదైతే ఈ కృషి చేస్తూ ఉన్నారో అది ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. చివరిగా నేను అనేది ఈ తెలంగాణ సాహితీ మిత్రులు ఏదైతే ఈ దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచిక వేశారో ఈ సంచికను ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని గ్రంథాలయాల్లో పెట్టేందుకు నా వైపు నుంచి నేను పూర్తిగా చేయడంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఈరోజు ప్రపంచంలో విపరీతంగా విడదీసే అంశాలు వచ్చినప్పుడు కలిపే సంస్కృతి మనం ప్రేమించాలి. అందుకోసం ఈరోజు భారతదేశంలో మనందరం ఆదర్శప్రాయంగా చూస్తున్న ఒక నాయకుడు చెప్తారు, ఏమంటారంటే
करके नफरत का बाजार में मोहब्बत का दुकान खोलना है, नफरत का बाजार में मोहब्बत का दुकान खोलना है. ఆ నాయకుడు సందేశమే మన సందేశంగా మారాలని కోరుకుంటున్నాం. ఈ అద్భుతమైన అవకాశాలు నాకు ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై భారత్, జై ఇండియా, జై తెలంగాణ, జై అభ్యుదయ ప్రపంచం. అన్నిటికన్నా ముఖ్యంగా జై సైన్స్, జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీరు తప్పకుండా మీరు చెప్పినటువంటి సూచనలు పాటిస్తాం. పౌరులు మారాలి, కాలంతో పాటు ప్రతిదీ మారుతుంది, కానీ ఏ వైపు మారుతుంది అనేది కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరు చెప్పిన సూచనలు అవన్నీ కూడా పాటిస్తాం. ఈ దేశంలో విభజన రాజకీయాలు పెరుగుతున్నాయి, అది పెద్ద సవాళ్ళని మీరు చెప్పారు. మీరు కూడా అదే చెప్పారు. లేదు, మనుషులందరినీ కూడా కలిపి ఉంచే సాహిత్యానికి అందరూ కూడా పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా